హాయ్ అండి. ఈరోజు మనము ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నార్మల్‌గా చేసుకునే దమ్ బిర్యానీల కన్నా ఇది చాలా చాలా రుచికరంగా ఉంటుంది. సో, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీంతో పాటే స్పెషల్ రైతా కూడా ఎలా చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ ఒక వెజల్‌లో గీ వేసుకొని అందులోకి మన బిర్యానీ ఆకు, తర్వాత ఇక్కడ చూపించిన మసాలా దినుసులన్నీ వేసుకొని వాటిలో నుంచి ఆయిల్స్ అన్నీ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోకి వాటర్, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నం ఉడికించుకోవడానికి ఆ నీళ్ళని మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళలోకి బియ్యం వేసుకొని 75% to 80% ఉడికేదాకా బియ్యాన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ట్రాన్స్పరెంట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. అందులోకే గ్రీన్ చిల్లీస్, తర్వాత ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. తర్వాత చిల్లీస్ కూడా కాస్త వేగాక అదే ప్యాన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని అవి నీళ్లు వదిలేంత వరకు మష్రూమ్స్ని కూడా సాఫ్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మనం మసాలాస్, ఈ ప్లేట్లో చూపించిన మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన హీరో ఇంగ్రీడియంట్ ఎంట్రీ, మన ఆవకాయ. సో మీ దగ్గర ఏ ఆవకాయ ఉంటే ఆ ఆవకాయని కొంచెం బాగా వేసుకొని, ఎందుకంటే ఇదే మెయిన్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మంచిగా ఆవకాయని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకే పెరుగుని వేసుకొని కలపెట్టుకోవాలి. అండ్ ఏ బిర్యానీ అయినా పుదీనా అండ్ కొత్తిమీర లేకపోతే ఎలా, సో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పుదీనాని కూడా నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది ఇంకా బాగా ఫ్రై చేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి లేయరింగ్ కోసం ఫస్ట్ ఈ ఉడికిన గ్రేవీని మొత్తం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని లేయరింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఉడికించుకున్న రైస్ని ఫస్ట్ లేయర్గా వేసి మధ్యలో మనం తీసిపెట్టిన గ్రేవీని లేయర్ చేసి దీనిపైన మళ్ళీ ఫైనల్గా ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ని వేసేస్తే మన లేయర్స్ రెడీ అయిపోతాయి. రైస్ని ఈక్వల్గా డివైడ్ చేసుకొని 1/2 కింద అండ్ రెస్ట్ పైన వేసుకున్నాను. అండ్ ఆవకాయ బిర్యానీ కాబట్టి ఇలా నార్మల్ కేవర్ వేసుకునే బదులు ఈ ఆవకాయలో ఉన్న నూనెని ఇలా కొంచెం హోల్స్ లాగా చేసుకొని అన్నం పైన వేసుకుంటే ఆవకాయ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఫైనల్గా అది కొంచెం దమ్ అయ్యే లోపల మనం సైడ్లో రైతా కోసం కుకుంబర్, ఆనియన్, కొరియాండర్, సాల్ట్, కర్డ్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే కొంచెం జీలకర్ర, తర్వాత తెల్లవాయల్ని మిక్సీ ఆడించుకొని ఆ వాటర్ని వేసుకుంటే రైతా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, మన నోరూరించిపోయే ఆవకాయ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.